చెప్పట్లండి, ప్లీజ్ గివ్ ఏ రౌండ్ అప్లాస్. ఉగాది సేవారత్న పురస్కారం అందుకుంటున్నారు కరస్పాండెంట్ సరోజిని దేవి ఉమెన్స్ కాలేజ్ అధినేత. మరి ఒక మెమెంటో ప్రిన్సిపాల్ గారిది, ఒకటి వారిది, రెండు కూడా వారికి అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ సార్. మరి అలాగే వారి మిత్రులు ప్రముఖ న్యాయవాదులు కూడా ఇచ్చేశారు. వారు కూడా ఈనాటి సభలో వారికి చంద్రునికో నూలు పోగుల వారు శాలువాతో సత్కరిస్తున్నారు ఈనాటి సభలో. ఏంటి సార్ లక్ష్మణ్ గారు, కంగ్రాచులేషన్స్ సార్, మోస్ట్ వెల్కమ్. రెడీ సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత మన ముందుకు వస్తున్నారు మంచి కళలు ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, ఫౌండర్ మరియు డాక్టర్ శరత్ కుమార్ పుప్పాల గారు, ప్రెసిడెంట్. దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం ఇందాకే చూసాం, చిన్నారులు చాలా చక్కని డ్యాన్స్తో మనల్ని అందరినీ అలరించారు. మరి మంచి కళలు ఆర్గనైజేషన్ చిన్నారులు దాదాపు ఒక 50-60 మంది చిన్నారులని వారు హక్కున చేర్చుకొని వారి విద్యాబుద్ధులు అలాగే వారి పోషణ అన్నీ కూడా చూస్తున్నారు. మరి వారి మనోవాంఛ మరి సిద్ధించాలని కోరుతూ చిన్నారులు చక్కగా మరి వారి పెంపుదలలో ఉత్తములై చక్కగా దేశానికి సేవ చేస్తున్న శుభతరుణంలో వారిని గుర్తించి ఈరోజు పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ఉగాది సేవా పురస్కారం ఈనాటి అతిథుల చేతుల మీదుగా అందజేస్తున్నాం. తర్వాత ఇందాకే చూసాం చక్కని నృత్యాంశాలు ప్రదర్శించిన ముస్కాన్ గుప్తా గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉగాది సేవా పురస్కారం అందుకోవడానికి ప్రముఖ నాట్య గురువు ముస్కాన్ గుప్తా గారు మరి ఎంతోమంది చిన్నారులకు కూచిపూడిలో విద్యాబోధన చేస్తున్నటువంటి శుభతరుణంలో ఈనాటి ఉగాది సందర్భంగా అతిథుల చేతుల మీదుగా చక్కగా ఈ యొక్క ఉగాది సేవా పురస్కారం అందజేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అందరు కూడా జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. వారికి సర్టిఫికెటు, మెమంటో నగేష్ ముదిరాజ్ గారు, అలాగే సభాధ్యక్షురాలు శ్రీమణి గారు, అలాగే వేముల కేశవ నాదం గౌడ్ గారు అందరు కూడా అందజేయాలండి. అందరూ పట్టుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే మీ ఆశీస్సులు ఉండాలి ఖచ్చితంగా అందరిపైన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అలాగే మరొక నాట్య గురువు భవానీ కామేశ్వరి గారు, ప్లీజ్ వెల్కమ్, రావాలండి. మరి చక్కగా వారి చిన్నారులు ఇప్పటి వరకు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చక్కని కూచిపూడి నృత్యాలు ప్రదర్శించారండి. దాదాపు 100 మంది పైగా స్టూడెంట్స్ ఉన్నారండి ఈ అమ్మాయి దగ్గర. నాట్య గురువు భవానీ కామేశ్వరి గారు ఈరోజు ఉగాది సేవా పురస్కారం అందుకుంటున్నారు. మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మేడం గారిని ఆశీర్వదించమని కోరుతున్నాం. మోస్ట్ వెల్కమ్ భవానీ కామేశ్వరి గారు. చక్కగా అందరినీ శ్రీమణి గారు అలాగే నగేష్ ముదిరాజ్ గారు, ముఖ్యంగా ముఖ్య అతిథి సముద్రాల వేణుగోపాలాచారి గారు ఆశీర్వదిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. వారు కొన్ని వేల వేదికల్లో ఎంతోమంది చిన్నారులని అలాగే అవార్డు గ్రహీతల్ని ఆశీర్వదించినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారి స్వహస్తాలతో ఉగాది సందర్భంగా మన ముందుకు రాబోతున్నారు ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ పుల్లూరు బాలసుబ్రహ్మణ్యం గారు. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఇందాకే చూసాం వారి చిన్నారులు, మరి వారు కూడా చక్కని అన్నమాచార్య కీర్తనతో ఒక్కసారి సభా ప్రాంగణం అంతా మారుమోగిపోయింది, చక్కగా అలరించారు. మోస్ట్ వెల్కమ్ సార్. ఎంతోమంది చిన్నారులకి కర్ణాటక సంగీతంలో విద్యాబోధన చేస్తున్నటువంటి ప్రముఖ గురువు, మరి సంగీత గురువులు శ్రీ పుల్లూరు బాలసుబ్రహ్మణ్యం గారు. వారికి కూడా ఈనాటి సభా వేదికలో చక్కగా అతిథులందరూ కూడా శాలువాతో సత్కరిస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. తర్వాత మన ముందుకు వస్తున్నారు నాట్య గురువు సాయి శ్రావ్య కరవాది గారు. ప్లీజ్ వెల్కమ్ సాయి శ్రావ్య కరవాది గారు, నాట్య గురువు. మరి ఎంతోమంది చిన్నారులకి చక్కగా కూచిపూడి అయితేనేవి, భరతనాట్యం అయితేనేవి మరి శిక్షణ అందిస్తూ మరి ఈరోజు యువ ఆర్ట్ థియేటర్స్ మరి కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆఫ్ తెలంగాణ సగర్వంగా అందిస్తున్నటువంటి ఉగాది సేవా పురస్కారం అందుకుంటున్నారు సాయి శ్రావ్య కరవాది గారు. కంగ్రాచులేషన్స్ మేడం. ఒకసారి గట్టిగా చప్పట్లు, ప్లీజ్ గివ్ ఏ రౌండ్ అప్లాజ్. ఈనాటి కార్యక్రమం ట్రైనెట్ లైవ్ ద్వారా మీకు అందరికి కూడా వస్తుందండి. మీరందరూ కూడా ట్రైనెట్ అని కొట్టినట్టయితే మీకు వస్తుంది చక్కగా. తర్వాత మన ముందుకు వస్తున్నారు
వనరస కళ్యాణి గారు ఆహార్యం మేకప్ రంగంలో మరి అందవేసిన చేయి నిష్ణాతులు మేడం గారు. మరి వారిని గుర్తించి ఈరోజు కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆఫ్ తెలంగాణ అలాగే యువ ఆర్ట్ థియేటర్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఉగాది సేవా పురస్కారం అందుకోబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ వనరస కళ్యాణి గారు వేదికపైకి ఇచ్చేసి ఉచితాసనం పైన కూర్చొని ఈనాటి అతిథుల చేతుల మీదుగా శాలువా మెమంటో అలాగే ప్రశంసాపత్రం అందుకోవాల్సిందిగా చక్కగా శ్రీమణి గారు అందరికీ శాలువాతో సత్కరిస్తున్నారు. అలాగే ముఖ్య అతిథి గారు మెమంటోతో సత్కరిస్తున్నారు నగేష్ ముదిరాజ్ గారు, అలాగే వేముల కేశవనాథం గౌడ్ గారు. మిగతా అతిథులు అందరూ కూడా జాయిన్ అయ్యి చక్కగా ఆశీర్వదిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే తర్వాత మన ముందుకు వస్తున్నారు మంచి కళలు ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పుప్పాల భవానీ గారు. వీరికి భారతీయ నారీ శక్తి పురస్కారం అండి. ఈ మధ్యనే మేము ఇక్కడ త్యాగరాయ గానసభ మెయిన్ హాల్లో నిర్వహించాము. ఆ రోజు మేడం గారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల అందుకోలేకపోయారు. వారికి ఈరోజు ఏర్పాటు చేశాము ఇక్కడ. ప్లీజ్ వెల్కమ్ శ్రీమతి పుప్పాల భవానీ గారు, సెక్రటరీ మంచి కళలు ఆర్గనైజేషన్ భారతీయ నారీ శక్తి పురస్కారం మొన్న ఉమెన్స్ డే సందర్భంగా ఇవ్వాల్సిన అవార్డు ఈరోజు అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్ మేడం, థ్యాంక్ యూ. ఈనాటి అతిథుల చేతుల మీదుగా అలాగే తదుపరి అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనం ఇందాకే చూసాం చక్కగా భగవద్గీత ప్రవచనాలు సారాంశంతో సహా మనకు వివరించారు మేడం శ్రీ అనపర్తి నాగరాజేశ్వరి గారు. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మోస్ట్ వెల్కమ్ మేడం. ఈనాటి కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆఫ్ తెలంగాణ యువ ఆర్ట్ థియేటర్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ యొక్క ఉగాది సేవా పురస్కారం అందుకోబోతున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నిజంగా ఈ రోజుల్లో మన భారతదేశానికి ఆధ్యాత్మికవేత్తలే పట్టుగొమ్మలు. మరి మన సంస్కృతి మన నాగరికత పిడతోబడుతున్న తరుణంలో కూడా వారు మనల్ని అందరినీ చక్కగా దారిలో పెడుతున్న శుభతరుణంలో మరి ఆధ్యాత్మికవేత్త శ్రీమతి అనపర్తి నాగరాజేశ్వరి గారు భగవద్గీత ప్రవచనాలు చెప్తూ మరి చక్కగా ఈనాటి ఉగాది సేవా పురస్కారం అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ మేడం. తర్వాత వేదికపైకి వస్తున్నారు కె వెంకట పద్మావతి గారు, ప్రముఖ బ్యూటీషియన్. సార్ ప్రముఖ బ్యూటీషియన్. ఓకే ఓకే లక్ష్మణ్ గారు క్యారియర్. ప్రముఖ బ్యూటీషియన్ ప్లీజ్ వెల్కమ్. ఓకే రండి ప్లీజ్ వెల్కమ్ ప్రముఖ బ్యూటీషియన్ కె వెంకట పద్మావతి గారు. మరి ఈనాటి ఉగాది సేవా పురస్కారం అందుకోవడానికి చక్కగా బ్యూటీషియన్ రంగంలో వారు చక్కగా ఎంతోమందికి మరి విద్యాబుద్ధులు నేర్పుతూ అటు చక్కగా మహిళల్ని తీర్చిదిద్దుతున్న శుభతరుణంలో గుర్తించి వారికి ఈరోజు ఈనాటి అతిథుల చేతుల మీదుగా శ్రీమణి గారు శాల్వాతో, నగేష్ ముదిరాజ్ గారు మెమంటోతో, అలాగే కేశవనాథం గౌడ్ గారు ముఖ్య అతిథి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారి ఆశీస్సులతో ఈరోజు ఉగాది సేవా పురస్కారం అందుకుంటున్నారు. ఈ వేడుకను చూస్తూ మైమర్చిపోయి మీరు చప్పట్లు కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ గివ్ ఎ రౌండ్ అప్లాజ్. థ్యాంక్ యూ. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖ యాంకర్ సిటీ విజన్ అండ్ న్యూస్ 24/7 చక్కగా మరి యాంకర్గా రాణిస్తున్న శుభతరుణంలో వారిని గుర్తించి ఈరోజు యువ ఆర్ట్ థియేటర్స్ మరియు కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆఫ్ తెలంగాణ మరి వారు ఇంకా ఎన్నో చక్కని కార్యక్రమాలకి వారు యాంకర్గా వ్యాఖ్యాతగా నిర్వహించి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకోవాలని కోరుకుంటూ వారిని వేదికపైకి ఆహ్వానించి అతిథుల చేతుల మీదుగా ఈ యొక్క సత్కారాన్ని అందజేస్తున్నాం. మోస్ట్ వెల్కమ్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. అలాగే ఇప్పుడు ఉగాది బాల పురస్కారాలు అందుకోవడానికి వస్తున్నారు. ముందుగా కుమారి నివృత్తిక కౌల్. ఇందాకే చూసాం చక్కగా ఫస్ట్ సాంగ్ చాలా అద్భుతంగా చేసింది అమ్మాయి. కూచిపూడి నృత్యంతో ఈనాటి కార్యక్రమానికి శుభారంభం పలికారు కుమారి నివృత్తిక కౌల్. కంగ్రాట్స్. వేదికపైకి ఇచ్చేసి ఈనాటి అతిథుల చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నారు. తర్వాత మన ముందుకు వస్తున్నారు కుమారి తమిళ్. కూచిపూడి నృత్యంతో చక్కని ఆవభావాలు ఒలికించి మనల్ని అందరినీ కూడా అలరించారు. ప్లీజ్ వెల్కమ్ కుమారి తమిళ్ గారు. వారికి కూడా ఈనాటి కార్యక్రమంలో మెమంటో అలాగే సర్టిఫికేట్ అందజేస్తున్నారు అతిథులందరూ కూడా. కంగ్రాచులేషన్స్. అలాగే తర్వాత మన ముందుకు వస్తున్నారు గీతా సహస్ర. ప్లీజ్ కమ్. గీతా సహస్ర గారు రావాలమ్మా. చిన్నారి చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చింది. కూచిపూడి నృత్య రీతులు నేర్చుకుని
చక్కగా వేదికలపైన అలరిస్తున్నటువంటి శుభతరుణంలో ఈనాటి శ్రీ పరాభవ నామ సంవత్సర సందర్భంగా అమ్మాయికి ఉగాది బాల పురస్కారం అతిథులు అందజేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. తర్వాత మాస్టర్ కార్తికేయ, ప్లీజ్ వెల్కమ్. చక్కని పాటతో ఈనాటి కార్యక్రమానికి ఉర్రు తొలగించినటువంటి చిన్నారి చిచ్చరపిడుగు బాల భాస్కరుడే కాదు, గోల గవాస్కరుడు. చక్కగా సాంప్రదాయ దుస్తుల్లో వేదిక వైపు ఇచ్చేసి మనల్ని అలరించాడు. మోస్ట్ వెల్కమ్ మాస్టర్ కార్తికేయ. శ్రీమణి గారు ముందుకు రావాలండి, చక్కగా నిల్చొని అందరికీ అందజేయాలి. అలాగే దియా యాదవ్, ప్రముఖ కూచిపూడి నర్తకి, ప్లీజ్ కమాండ్ టు ద నైట్. దియా యాదవ్ అని చెప్పారు, అందులో మిస్టేక్ పడిందని చెప్పారు ఇన్విటేషన్లో. ప్లీజ్ వెల్కమ్ దియా యాదవ్ గారు. అందరు కూడా చక్కగా కెమెరా వైపు చూడండి సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత మన ముందుకు వస్తున్నారు కుమారి మోక్షిక, ప్లీజ్ వెల్కమ్. ప్రఖ్యాత కూచిపూడి నర్తకి, చిన్నారి, పిట్ట కొంచెం కూతగనం, చాలా చక్కగా అభినయించింది కూచిపూడి నృత్యాంశం. సర్టిఫికెట్తో నగేష్ ముదిరాజ్ గారు, మెమంటోతో శ్రీమణి గారు సత్కరిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ మేడం. అలాగే కె మోహన్ గీతాంజలి గారు, కూచిపూడి నర్తకి, ప్లీజ్ కమాండ్ టు ద డైస్. వేదికపైకి విచ్చేసి ఈనాటి కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆఫ్ తెలంగాణ, యువ ఆర్ట్ థియేటర్స్ అందిస్తున్నటువంటి ఈ యొక్క మెమంటోను కేశవనాథం గౌడ్ గారు అందజేయవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. తర్వాత మన ముందుకు వస్తున్నారు రాఘవి ప్రేమ్నాథ్, ప్లీజ్ వెల్కమ్. కూచిపూడి నర్తకి రాఘవి ప్రేమ్నాథ్, వచ్చినట్లయితే వేదికపైకి రావాలమ్మా. ఉన్నారా? ఓకే. తర్వాత కుమారి గోనె నారాయణీరావు, కూచిపూడి నృత్యం ఈ మధ్యనే చక్కగా మరి మొన్న ఉమెన్స్ డే రోజు అద్భుతంగా అభినయించింది చిన్నారి. ఈరోజు ఎగ్జామ్ వల్ల కొద్దిగా డ్రెస్సింగ్తో రాకుండా మామూలుగా వచ్చి అవార్డు తీసుకుంటుంది కుమారి గోనె నారాయణీరావు. కంగ్రాచులేషన్స్. ఎన్నో వేదికలపైన ఇప్పుడిప్పుడే చక్కగా రివార్డ్స్ అందుకుంటుంది. ఈరోజు అతిథుల చేతుల మీదుగా ఉగాది బాల పురస్కారం అందుకుంటున్నారు. తర్వాత సత్య, సత్య లేదా? ఓకే. మరి అలాగే ఇందాక శ్రీ పుల్లూరు బాలసుబ్రహ్మణ్యం సంగీతం గారు గురువు గారి శిష్యురాలు రావాలి, నలుగురు కూడా వేదికపైకి ఒకసారి రావాలమ్మా. చక్కని పాటలు, అన్నమాచార్య కీర్తనలు, అలాగే కర్ణాటక సంగీతం అందించారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. రావాలమ్మా అందరు కూడా, మోస్ట్ వెల్కమ్. రండి. అన్షిత, కుమారి అన్షిత, సన్నిధి, స్వేచ్ఛ, ఖుషి, పర్ణిక, నలుగురు కూడా చాలా చక్కని గీతాలు వినిపించారు సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు. చాలా అద్భుతమైనటువంటి గాత్రంతో మరి మనల్ని అలరించారు. కంగ్రాచులేషన్స్. చిన్నారులు పిట్ట కొంచెం కూత ఘనం అన్న విధంగా చిన్నారు చాలా చక్కగా అన్నమాచార్య కీర్తనలు వినిపించారు. కంగ్రాట్స్. అలాగే ఈనాటి కార్యక్రమంలో చక్కని గీతాలు ఆలపించిన మార్నూరి శ్రీధర్ గారు, మార్నూరి శ్రీధరాచారి గారు, మధుర గాయకులు. రవివర్మకి అందని ఒకే ఒక అందానివో అంటూ చక్కని మధుర గీతం, ఆపాత మధుర గీతాన్ని వినిపించారు. థ్యాంక్ యూ సార్. ఎన్నో వేదికలపైన ఇప్పుడిప్పుడే అమెచ్యూర్ సింగర్గా ఎదుగుతున్న శుభతరుణంలో మరి పరాభవ నామ సంవత్సరం, ఇందాక గురువు గారు అన్నట్టు పరాభవం కాదిది, ప్రభవం. మీరు ప్రభవిస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే గురువుగారు చెప్పాక నాకు ఒక విషయం బోధకమైంది. ఇంతకుముందు ప్రమాది అనే ఒక సంవత్సరం ఉండేది. అది చూసినప్పుడు అమ్మో ఈ సంవత్సరం అంతా ప్రమాదాలేమో అనుకున్నాను, కానీ అలా ఏం జరగలేదు. కాబట్టి దానికి దీనికి చెల్లు. తర్వాత శ్రీ కొండలరావు గారు, ఆయన స్వరశ్రీ, అలాగే చక్కగా గానరత్న అవార్డు కూడా ఈ మధ్యనే అందుకున్నారు. మరి ఇప్పుడు వారికి కూడా చిరు మెమంటోతో అతిథులు సత్కరించమని, శాలువాతో సత్కరించమని కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్ కొండలరావు గారు. ఎన్నో వేదికల్లో ఆయన అనునిత్యం రోజు ఏమో అంటారు చూడు, నిత్య కళ్యాణం పచ్చతోరణం అలా ఉంటుంది సార్ ఆయన వ్యవహారం. ప్రతిరోజు సభలు సమావేశాలు, మళ్ళీ డ్యూటీ చేసుకుంటాడు. చక్కగా సాయంత్రం కాగానే వేదికల మీద కనబడతాడు. కొండలరావు ఎక్కడుంటాడు అంటే గాన సభలోనే ఉంటాడని చాలామంది అంటూ ఉంటారు.